హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వెదర్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. తెలుగు రాష్ట్రాలలో గత 2-3 రోజుల నుంచి వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కూడా వాతావరణ శాఖ ఓ శుభవార్త చెప్పింది. వచ్చే 4 రోజుల పాటు వర్షాలు ఇరు రాష్ట్రాల్లో కురవనున్నట్లుగా పేర్కొంది. పలు ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని ప్రాంతాలలో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది వాతావరణ శాఖ. అయితే గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో విభిన్న వాతావరణం నెలకొంటుంది. వాతావరణం వారం రోజుల క్రితం వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవగా 4-5 రోజులుగా వాతావరణం చల్లబడుతుంది. అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా వాతావరణ శాఖ మరో చల్లటి వార్తను తెలియజేసింది. మరో 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని పేర్కొంది. ద్రోణి ప్రభావం కారణంగా వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇటు తెలుగు రాష్ట్రాలలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, కృష్ణా జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని చోట్ల మాత్రం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలోని నారాయణపేట, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, జోగులాంబ, మంచిర్యాల జిల్లాలలో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆ సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్